రాత్రి తెనాలి రామకృష్ణ ఇంట్లో దొంగలు పడితే ఆయన ఏమి చేశాడో తెలుసా? ఒకప్పుడు తెనాలి రామకృష్ణ అనే మహా తెలివైన కవి ఉండేవాడు. ఆయన కృష్ణదేవరాయలు మహారాజు సభలో వికట కవిగా ప్రసిద్ధి పొందాడు. తెనాలి రామకృష్ణ తన చమత్కారంతో ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించేవాడు. ఒక రాత్రి తెనాలి రామకృష్ణ ఇంటి దగ్గరికి ఇద్దరు దొంగలు వచ్చారు. ఇంట్లో చాలా ధనం ఉందని భావించి దొంగతనం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో తెనాలి రామకృష్ణకు బయట ఎవరైనా ఉన్నట్లు అనుమానం వచ్చింది. వెంటనే తన భార్యతో ఉద్దేశపూర్వకంగా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. తెనాలి రామకృష్ణ ఇలా అన్నాడు: మన దగ్గర ఉన్న బంగారం, వెండి దొంగలు దొంగిలిస్తారేమో, కాబట్టి వాటిని ఒక పెద్ద సంచిలో పెట్టి బావిలో పడేస్తే సురక్షితం. అది విన్న దొంగలు చాలా సంతోషించారు. బంగారం బావిలో పడేస్తున్నాడు, ఉదయం వరకు వేచి ఉండకుండా ఇప్పుడే బావి నుంచి తీసుకుందాం అని అనుకున్నారు. తెనాలి రామకృష్ణ ఒక సంచిలో రాళ్లు మరియు ఇసుక పెట్టి బావిలో పడేశాడు. దొంగలు రాత్రంతా బావి నుంచి నీళ్లు తోడి సంచి తీసే ప్రయత్నం చేశారు. బావిలోని నీటిని తీసేందుకు చాలా కష్టపడ్డారు. ఇదంతా తెనాలి రామకృష్ణ ఇంటి లోపల నుంచి చూసి నవ్వుకుంటున్నాడు. ఉదయం అయ్యేసరికి దొంగలు పూర్తిగా అలసిపోయారు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణ బయటికి వచ్చి ఇలా అన్నాడు: మీరు రాత్రంతా మా తోటకు నీళ్లు పోశారు, చాలా ధన్యవాదాలు. అప్పుడు దొంగలకు అర్థమైంది తెనాలి రామకృష్ణ వాళ్లను మోసం చేశాడని. సిగ్గుతో వారు అక్కడి నుంచి పారిపోయారు. కథలో నీతి ఏమిటంటే, తెలివి ఉంటే పెద్ద సమస్యల్ని కూడా హాస్యంగా పరిష్కరించవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.